హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరిది గెలుపు ఎవరిది ఓటమి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా పోటీ చేస్తుంది. సింహం సింగిల్గానే వస్తుంది, తోడేళ్ళు నక్కలు వీళ్ళన్నీ కలిసి వస్తారు. అలాగనే ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి వస్తున్నాయి, మేము బెదిరేది లేదు అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేశాడు. వీళ్ళందరూ భయపడే కలిసి వస్తున్నారు, ఈ కూటమి కట్టినా కూడా భయపడేది లేదు. నేను అభిమన్యుడు లాంటి కాదు ఓడిపోవటానికి అర్జునుడు లాంటి అంటూ కూడా ఆయన ప్రకటించుకున్నాడు. మీరందరూ ప్రజలందరూ కూడా శ్రీకృష్ణుడి పాత్రలో నాకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నాదే గెలుపు, మీ బిడ్డని మీరు గెలిపించుకోండి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల్లో ప్రజలందరికీ నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ముళ్ళు, నా అవ్వాతాతలు, మీరే నాకు స్టార్ క్యాంపెయినర్లు అంటూ కూడా ఆయన ప్రకటన చేశారు. అయితే ప్రతిపక్ష కూటమి కూడా ఏమీ బలహీనంగా లేదు. ప్రతిపక్ష తెలుగుదేశం 2019లోనే ఘోరమైనటువంటి ఓటమి చెవి చూసినప్పుడే 40% ఓట్లు వచ్చాయి తెలుగుదేశం పార్టీకి. అదేవిధంగా 2 చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోయిన తర్వాత కూడా 2019 ఎన్నికల్లో 6.5% ఓట్లు వచ్చాయి జనసేన పార్టీకి. బీజేపీకి 0.87% ఓట్లు ఉంటే ఉండొచ్చు 2019 ఎన్నికలు. అవి ఒక 2% వరకు పెరిగాయనే చర్చ కూడా జరుగుతుంది. ఈ విధంగా చూసినప్పుడు 40% తెలుగుదేశం పార్టీ, 6.5% జనసేన, అదేవిధంగా 2% బీజేపీ, అంటే 48.5%. అయినా కూడా ఈ ముగ్గురు కలిశారనుకుందాం, ఇలాగనే పోయిన వాళ్ళ బలాబలాలు పోయిన ఎన్నికల్లో ఉన్నాయని అనుకుందాం. కానీ పోయిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ఎంత? 50%. అంటే వీళ్ళకన్నా ఇంకా 1.5% ఎక్కువే ఉంది. కానీ అసమ్మతి, వ్యతిరేకత, ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత, యాంటీ ఓటింగ్, యాంటీ ఇన్కంబెన్సీ ఉండొచ్చు అని చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎంత తగ్గుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది కీలకమైనటువంటి. అయితే తెలుగుదేశం పార్టీ 40% ఉన్నటువంటి ఓట్లు పెరిగాయా తగ్గాయా? ఇప్పుడు 6.5% జనసేనకి బీఎస్పీ, సిపిఎం, సిపిఐ కలిపినప్పుడు వచ్చినాయి జనసేన కూడా. అలాంటప్పుడు జనసేనకి 6.5% నుంచి పెరిగాయా తగ్గాయా? బీజేపీకి అయితే 0.87% నుంచి కొంత పెరిగితే పెరిగి ఉండొచ్చు, 2% పెరిగితే పెరిగి ఉండొచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ విధంగా మరి ఈ 3 పార్టీలు కలిసినప్పుడు 2014లో తెలుగుదేశం బీజేపీ పొత్తు పెట్టుకుంటే జనసేన మద్దతు ఇస్తే ఈ 3 పార్టీలు గెలిచాయి. జనసేన అయితే పోటీ చేయలే. అప్పుడు 2014లో కూడా చివరి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చర్చ జరిగింది. చివరి 3 నెలల్లో ఈ పొత్తు అనేటువంటి ఫైనల్ అయినటువంటి ఆ నేపథ్యంలో చివరి నిమిషంలో పొత్తు ఫైనల్ అయింది. కానీ మారిపోయింది, ట్రెండ్ మారిపోయింది, ముగ్గురు కలిసి గెలిచారు. మరి ఇప్పుడు కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ముగ్గురు కలిశారు కాబట్టి 2014 లాంటి కాంబినేషన్ 2024లో కూడా వస్తుంది కాబట్టి గెలుస్తామనేటువంటి ఆశతో ఈ రోజున ఈ కూటమి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళని ఎదుర్కోవటం ఎలా? వీళ్ళని ఎదుర్కొని మనం గెలవగలమా లేదా అనేటువంటి ఒక సందిగ్ధత, కొంత ఆందోళన, భయము అనేటువంటిది జనసేన కేటర్లో కూడా ఉంది. జనసేన కేటర్ కదా అది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఒకటే కదా. ఈ కూటమి అని భయం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంత ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాత్రం చాలా ధీమాగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం గెలుపు మాదే. మీరు గమనిస్తే ఈ ఓటింగ్ పర్సెంటేజ్ 2019లో ఉన్నటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ 50% ఉన్నటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ చాలా పెరిగింది. మాకు మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో చూస్తే 65% నుంచి 75% అయింది. మాకు ఎంత తక్కువ వేసుకున్నా 60% తగ్గదు, మీ ప్రతిపక్ష పార్టీలకే ఓటింగ్ రాదు అనేటువంటిది కూడా ఈ రోజున ధీమా వ్యక్తం చేస్తారు. అయితే ఈ విధమైనటువంటిది కొంత 3 పార్టీలు కలవటం అనేటువంటిది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేటువంటిది కూడా లోపల అంతర్గతంగా ఎక్కడో ఆలోచన ఉంది జగన్మోహన్ రెడ్డికి కూడా. అందుకోసమనే ఆయన సిద్ధం సభల్లో చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం ఏమిటి అని అంటే, మీరు గమనించండి, మీరు ఈ 3 పార్టీలు ముగ్గురు 2014లో కలిశారు, ముగ్గురు హామీలు ఇచ్చారు,
చంద్రబాబు నాయుడు సంతకంతో కూడినటువంటి పాంప్లెట్ వేశారు, రంగురంగుల పాంప్లెట్ అని. ఆ రంగురంగుల పాంప్లెట్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదే పదే తన సభల్లో చూపించి దాన్ని మీరు ఒక్కసారి గమనించండి. ఈ ఇచ్చినటువంటి హామీని ఏది ఒక్కటే అమలు చేయలేదు. రైతు రుణమాఫీ కానివ్వండి, డోక్రా రుణమాఫీ కానివ్వండి, అదేవిధంగా గర్భిణీలకు ఇచ్చేటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి పౌష్టికాహారం అనేసి ఏ ఒక్క హామీని అమలు చేసినటువంటి పరిస్థితి ప్రతిపక్ష పార్టీలు లేవు. వాళ్ళు కేవలం హామీలు ఇస్తారు, ఎన్నికల సమయంలో గెలవటానికి నోటికొచ్చిన హామీలు ఇస్తారు అంతే తప్ప వాళ్ళు ఎన్నికల తర్వాత ఏరు దాటే వరకు ఓడమల్లన్న అని, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అని ఈ ప్రతిపక్ష పార్టీలు నిట్ట నిలువున ముంచేస్తాయి ప్రజల్ని అని తన దైన శైలిలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలను మీరు నమ్మొద్దు అనేటువంటి విధంగా చెప్తున్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ బలాన్ని గిన మనం ఒక అంచనా వేస్తే 3 పార్టీలు కలిసాయనేది ఒక బలం అయితే, రెండో అంశం ఏంటి? వాళ్ళు స్టార్ క్యాంపెయినర్లుగా చంద్రబాబు నాయుడు సీనియారిటీ ఉన్నటువంటి నాయకుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఒక పవర్ స్టార్ సినిమాల్లో, అదేవిధంగా నరేంద్ర మోడీ ఈ రోజున దేశవ్యాప్తంగా మంచి పేరున్నటువంటి 3వసారి ప్రధానమంత్రి కాబోయేటువంటి నాయకుడిగా, దేశకీ నేతగా ఈ రోజున నరేంద్ర మోడీకి పేరుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా నరేంద్ర మోడీ కొంత ఫాలోయింగ్ ఉన్నటువంటి మాట వాస్తవమే. మరి ఇలాంటి ముగ్గురు గిన రేపొద్దున ఒకే వేదిక మీద చిలకలూరుపేట వంటి సభలో గిన వాళ్ళు వచ్చి మాట్లాడితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉండొచ్చు. మరి ఆ ముగ్గురు స్టార్ క్యాంపెయిన్లను ఎదుర్కొనేది ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో? కేవలం ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి. స్టార్ క్యాంపెయినర్ ఒక్కడే, ఇంకెవరు లేరు. ఇంకెవరు బయటకు వచ్చినా కూడా నలుగురిని కూడగట్టేటువంటి శక్తి సామర్థ్యాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేవు. ఆ విధమైనటువంటి నాయకుడిగా ఎవరు కూడా ఎక్స్పోజ్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేవు. ఒకే ఒక్క నాయకుడు, ఆయనే జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున సిద్ధం సభల్లో 1 మ్యాన్ షో చేసి ఆ విధంగా తిరుగులేనటువంటి నాయకుడిగా ఎక్స్పోజ్ అవుతున్నాడు. రేపొద్దున అభ్యర్థుల ప్రకటన తర్వాత కూడా ఇదే మరి జగన్మోహన్ రెడ్డి మరి 18వ తేదీన 16వ తేదీ రేపు అభ్యర్థులను ప్రకటిస్తున్నాడు. 18 నుంచి ఇచ్చాపురం నుంచి ఎన్నికల సభలను కూడా ప్రారంభించబోతున్నారు. ఆయనే 1 మ్యాన్ షో, ఆయన స్టార్ క్యాంపెయినర్, ఆయనే అవసరమైతే 2 హెలికాప్టర్లు సిద్ధం, ఒకటి స్టాండ్ బైగా పెట్టుకొని రోజుకు 3 బహిరంగ సభల్లో జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోతున్నాడు. అంటే వాళ్ళు ముగ్గురు వచ్చినా ఒకటే, నేను ఒక్కడినైనా ఒకటే. వాళ్ళు ముగ్గురేనా ఇంకా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నదే? కాదు, ఇంకొకళ్ళు కీలకమైనటువంటి నేత కూడా ఉన్నారు ఈ ఎన్నికల్లో. వైఎస్ షర్మిల, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు. ఒకప్పుడు అన్న వదిలిన బాణం, మరి ఈ రోజున ఎవరిని వదిలిన బాణమో తెలియదు కానీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మాత్రం చంద్రబాబు వదిలిన బాణం. ఎవడి కూడా కనపడనటువంటి స్టార్ క్యాంపెయినర్ చంద్రబాబు నాయుడికి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిడ కూడా మాటల దాడి చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. తన అన్నని వ్యక్తిగతంగా ఈ రోజున దూషణలు చేస్తూ ఆవిడ రంగంలో దిగుతున్నారు. ఆవిడ కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేపొద్దున సిపిఎం సిపిఐ వాళ్ళకు బలం ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే మాత్రం వాళ్ళ విమర్శల ప్రజల్లో కొంత వెళ్ళేదానికి అవకాశాలు ఉండొచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక రకంగా చెప్పాలి అంటే ఇటువైపు జగన్మోహన్ రెడ్డి, అటువైపున చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ, అమిత్ షా కూడా రేపు పొద్దున్న రంగంలోకి దిగొచ్చు. అదేవిధంగా షర్మిల, అదేవిధంగా సిపిఎం సిపిఐ ఇంకా ఇతర పార్టీలందరికి సంబంధించినటువంటి వీళ్ళందరూ ఒకవైపున, జగన్మోహన్ రెడ్డి ఒకవైపున. మరి ఎవరిది గెలుపు, ఎవరిది ఓటమి, ఏ విధంగా ఈ విధంగా ఎదుర్కోగలడో జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఎందరు వచ్చినా సరే సింహం సింగిల్గా వస్తుంది మాదే గెలుపు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి అర్జునుడు అవుతాడా? ఈ విధమైనటువంటి ఎన్నికల కురుక్షేత్రంలో మరి అర్జునుడిగా ఉంటాడా జగన్మోహన్ రెడ్డి విజయం సాధించి? లేదు అని అంటే వీరోచితంగా పోరాడి మరి ఓటమి చెందితే అభిమన్యుడిగా మారతాడా? తాను మాత్రం అర్జునుడే అని పదే పదే చెప్తున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఎవరిది మరి విజయమో రేపొద్దున తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది.